హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007 మా ఛానల్ స్వాగతం. ముందుగా ఈరోజు వచ్చేసి టెక్ న్యూస్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో అనమాట. టర్బో 5G మొబైల్ ఇది ఇండియాలో అయితే లాంచ్ చేశారు. చూద్దాం. ఇది డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్తో అయితే వస్తుంది. ఇది అయితే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 14GB 12GB 14GB ర్యామ్లో అవైలబిలిటీ ఉంది. 128 to 56 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నది. టర్బో పర్పుల్, ఎల్లో, గ్రీన్. పర్పుల్ కలర్ అంటారు ఇంగ్లీష్లో. మామూలుగా మనకి ఎల్లో, రెడ్ ఉంటుంది. ఫుల్ కలర్స్ అయితే మనకు తెలియదు. ఓకేనా. ఇది వచ్చేసి IP68 వాటర్ రెసిస్టెన్స్తో అయితే వస్తుంది. అంటే కింద పడ్డా కానీ వాటర్లో పడ్డా కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఏం కాదు అనేసి వాళ్ళు చెప్తారు. ఎనీవే, ఇదైతే రియల్మీ నుంచి వస్తున్న మొబైల్లో ఇది ఒకటి. ఈ 16,000 17,000 ఉంటుంది అనుకుంటున్నా. ఆ రేంజ్లో మాత్రమే ఉన్నది ఇది. ఈ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి తొందరలోనే వస్తుంది. లాంచ్ చేస్తారు 16 తారీఖు 17 తారీఖు అయితే ఉన్నది. అప్పుడైతే లాంచ్ చేస్తారు. సేల్లోకి వస్తుంది. లాంచ్ చేస్తే సేల్లోకి వస్తుంది అనమాట. చూద్దాం ప్రైస్ ఎలా ఉంటుంది. 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది. కానీ ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే అమెజాన్లో మాత్రం ఐసిఐసిఐ బ్యాంకు అమెజాన్ కార్డ్తో అయితే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అంటే 2000తో పాటు ఎక్స్ట్రా అడిషనల్గా క్యాష్ బ్యాక్ ఎంత 5% వస్తుంది. 5% అంటే ఇప్పుడు 16,000కి ఎంత మిగులుతుంది, 800 దాకా మిగులుతుంది అనమాట. అలా వస్తుంది క్యాష్ బ్యాక్ అయితే. చూడండి ఒకసారి అయితే. ఈ టర్బో మొబైల్ కావాలనుకున్న ఎవరైతే ఒక లుక్ అయితే వేయండి. దాని మీద అయితే వెయిట్ చేయండి. ఈ రేట్ అనేది అమెజాన్ సెల్లో, గ్రేట్ ఇండియా సెల్లో తక్కువ వస్తాయి. ఒక 2,000-3,000 5,000 తగ్గుతాయి మినిమం, ఎంత లేదన్నా ఒక్కొక్క బ్రాండ్ మీద ఇప్పుడున్న ప్రైస్కి, ఆ టైంలో వచ్చే ప్రైస్కి. ఇది కూడా వచ్చి రియల్మీ బడ్స్ N1 అనమాట. ఇది కూడా లాంచ్ చేసింది ఇండియాలో. ఎంఆర్పి అయితే 5,000 దాకా ఉన్నది. ఇది వచ్చేసి 1,999 అంటే 2,000 రూపాయలు అనమాట. ఎందుకు 1,999 అనుకోవేళ 1000 లోపు అనుకుంటాం. కానీ మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, 2,000 రూపాయలు ఉంటుంది అనమాట. ఈ 2,000 కింద మనం వేసుకుందాం. ఇది వచ్చి ఫస్ట్ సేల్ 13 తారీఖు వస్తుంది. 13 నాడు వస్తుంది అనమాట. చూడాలి ఒకసారి. ఇది కూడా అయితే 2,000 రూపాయలు. ఇప్పటికే చాలా మొబైల్స్ చాలా ఉన్నాయి ఇయర్బడ్స్ అయితే. వీళ్ళు కూడా లాంచ్ చేస్తున్నారు కాంపిటీషన్లో భాగంగా. చాలా రోజులు లాంచ్ చేయక రియల్మీ వాళ్ళైతే. ఈ న్యూస్ వచ్చి కూడా రియల్మీ కాకుండా మోటో రైజర్ 50 స్మార్ట్ ఫోన్ అనమాట. ఓపెన్ టాప్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 45,000 దాకా ఉన్నది. ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అన్నీ కూడా కలుపుకొని అలా అయితే వస్తుంటుంది. చూద్దాం. ఇదైతే చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే 45,000 పెట్టుకు ఓపెన్ టాప్లో, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లో అంటే పెట్టడం కూడా కష్టమే. ఆ బడ్జెట్లో ఆ మొబైల్ అనేది కష్టంతో కూడుకున్న పని. ఇది వచ్చేసి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. 4,200 mAh బ్యాటరీ తోటి 30 వాట్స్ టర్బో పవర్తో వస్తుందంట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300X అనే చిప్సెట్తో అయితే వస్తుంది. ఎంత చిన్నప్పుడు డబ్బా ఫోన్ ఇలా ఓపెన్ చేసేది అనమాట మేము. ఆ సెట్లో వస్తుంది ఇదైతే. ఎందుకంటే సొంతంగా వీడుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఈ రిలీజ్ తక్కువ కాస్ట్లో వస్తుంది ఇది నాకు. ఎందుకంటే వేరే బ్రాండ్లకి ఈ బ్రాండ్లకి తేడా ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఓన్స్, మనకు మోటో అంటేనే ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కాబట్టి దానికి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే ఇంత తక్కువ రేటుకు అయితే వస్తుంది. అదే వేరే ఫోన్లో అయితే 78,000 అయితే ఒప్పోలో కానీ ఒప్పో కానీ ఆ రేంజ్లో అయితే చూపిస్తుండే. ఎందుకంటే ఈ రేట్లో ఈ రేంజ్లో చూపించేది మాత్రం ఈడే అనమాట. అందుకోసమే. ఇది వచ్చేసి ఎంఐ కార్. ఇది చైనాలో లాంచ్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసి చైనాలో 3,56,000 అలా అయితే ఉన్నది. 5 లక్షల దాకా కూడా ఉన్నది. మిడ్ రేంజ్, హై రేంజ్ అలా అయితే ఇదైతే బాగానే ఉన్నది. మన ఇండియాలో ఇలా లాంచ్ చేయాలంటే కష్టం అనమాట. అదొకటి. ఎందుకంటే చైనాలో గూడ్స్ అన్ని విపరీతంగా మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రానిక్ యూనిట్స్ బాగా తయారు చేస్తున్నారు వాళ్ళైతే. చూడాలి మన ఇండియాలోకి వస్తుంది అయితే. రాదు మేబీ రాకపోవచ్చు. ఇదైతే బాగాలే ఉంది. మామూలు బుల్లి కార్ లెక్క ఉన్నది. చూడాలి. ఇది ఇండియాలోకి రావాలని మనం కోరుకుందాం. ఇది వచ్చేసి అమెరికా నుంచి కమలా హారిస్ గారు నాట్ సాంగ్కి స్టెప్లు వేశారన్నట్టుగా యూట్యూబ్లో బాగా వరల్డ్ వైడ్గా టెక్ న్యూస్లో కాకుండా ఏ న్యూస్లో అయినా బాగా ట్రెండ్ అవుతుంది. ఒక తెలుగు సాంగ్కి ఇంత వెలుగు రావడం అనేది గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఈ యొక్క నాట్ సాంగ్ అనేది ఆస్కార్లో నామినేట్ అయినప్పటికీ కూడా అవార్డు గెలుచుకున్నప్పుడు కూడా ఇప్పటికీ దాన్ని మర్చిపోకుండా ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇది వచ్చేసి ఈ న్యూస్ వచ్చేసి ఆసియా ఒలింపిక్స్ జపాన్లో జరుగుతాయి 2026లో. ఇది ఒక యోగా ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. ఆ యొక్క ఒలింపిక్స్లో యోగా యొక్క సమ్మేళనం సంబంధించింది ఏదో ఉంటుంది కదా, ప్రక్రియ ఉంటుంది కదా, ఆ వ్యవహారం ఉంటుంది కదా, అది ప్రదర్శన చేస్తారు. యోగా ఎలా చేయాలి, దాని మీద మోటివేషన్ క్లాస్ కావచ్చు,
ఇంకేదైనా కావచ్చు, కానీ ఇది బాగానే అయితే ఉంటుంది. ఈ న్యూస్ వచ్చేసి హాకీ నుండి అంటే మామూలు మనకు లాస్ట్ గెలిచిన మ్యాచ్లో ఇండియా వర్సెస్ చైనాలో చాలా మరి ఏమనుకుంటారంటే చైనా గెలుస్తుంది అనుకున్నారు, కానీ ఇండియా గెలిచింది. ఇక్కడ ఏంటంటే 3-0తో గెలిచింది అనమాట. ఎందుకంటే చైనా మీద మనం ఏదో విధంగా గెలుస్తుంటాం కదా, క్రీడల్లో అయినా వాళ్ళు టాప్లో ఉంటారు, కానీ ఇవాళ మనం చైనాని ఓడించామన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇదైతే అజిత్ దోవల్ గారు రష్యా అయితే వెళ్ళారు. చూడాలి రష్యాలో ఏం జరుగుతుంది అనేసి. ఈ రష్యా వాళ్ళ యుద్ధం ఆగుతుందా పోతుందా అని మనకు తెలీదు. ఎందుకంటే విడవంటేనేమో పాము కోపం, కరవమంటేనే కప్ప కోపం. ఈ రెండు విషయాలలో భారత్ అనేది చాలా ఆచి చూచి వ్యవహారం చేస్తుంది. ఇదైతే చూడాలి మనకైతే ఏమవుతుంది అనేసి కూడా. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల యుక్రెయిన్స్ వాళ్ళు చాలామంది చనిపోయారు, లక్షల కోట్ల రూపాయల నష్టము, భారతదేశానికి కూడా నష్టం ఎంతో కొంత జరిగింది. ఓకేనా, మన వైద్య విద్యార్థులందరూ కూడా యుక్రెయిన్లో ఎవరైతే స్టడీ చేశారో, ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళేవారు, వాళ్ళ జీవితాలు అయితే సర్వనాశనం అయిపోయినాయి ఈ యుద్ధాల సల్లకుండా. ఇండైరెక్ట్ ప్రభావాన్ని మన మీద కూడా ఎంతో కొంత చూపించింది. ఈ యుద్ధము ఆగిపోతే మనకి ఎంతో మనశ్శాంతి ఉంటుంది, ఎందుకంటే ఎంతో ఎఫెక్ట్ పడుతుంది భారతదేశం మీద. ఎంతో ప్రెషర్ ఉంది వాళ్ళకి కూడా. అమెరికన్స్ కూడా యుద్ధం ఆపాలి, 3 ఏళ్ళుగా చేస్తున్నారు. కరోనా స్టార్ట్ అయిన 10 రోజులను స్టార్ట్ చేసి ఇది ఇంతవరకు అయిపోలేదు. కరోనా అంతా పోయిందేమో, కానీ యుద్ధం అయితే జరుగుతూనే ఉన్నది. అదొకటి, చూడాలి ఏమవుతుందో. ఈ న్యూస్ వచ్చేసి మన తెలంగాణ మరియు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరొక అల్పపీడనం అయితే వచ్చింది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయి, కొండ చర్యలు విరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో బీ కేర్గా ఉండండి. మీ కట్టుబట్టలు అన్నిటి కూడా మీరు ఒక పద్ధతులు దాచిపెట్టుకోండి. అన్నీ కూడా డబ్బులు వృధా చేసుకోకండి, దాచిపెట్టుకోండి. ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడతాయంటే ఎవరేం చేయలేరు. అందుకోసమని బీ కేర్ఫుల్. మీరు ఎప్పుడు కూడా ఒక సక్సెస్ జోన్లో మీరు ఉండాలి. అంటే మీరు ఎప్పటికి ఏదైనా సరే ఏం జరిగినా కానీ మీరు ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకొని ఉండాలి అక్కడ. ఎందుకంటే మీరే మీకు సక్సెస్. ఎందుకంటే ఈ వరదల నుంచి మీరు తప్పించుకున్నారంటే కూడా ఈ సక్సెస్ మీకే ఉంటుంది. ఈ న్యూస్ వచ్చేసరికి మనోడు గుజరాత్ అనమాట. వరదలో పోయారు, కాలువ దాడుతున్నారా లేకపోతే సంథింగ్ ఏదో జరిగిందా, ఘటన ఉన్నారనేసి మనకైతే తెలియదు. వరద ప్రవాహంలో మంచి కారు మీద కూర్చొని సెల్ఫీలు దిగుతారు వీళ్ళు ఇట్లా హాయ్ 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 అంటూ. అవతల ఇతర వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తురా, డికరేజ్ చేస్తురా, బాధపడుతున్నారు కాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వజ్రం. ఎందుకంటే బోట్ అనుకుంటారు దాన్ని. అయితే వరద పెరిగిందనుకో వాళ్ళు అల్లే పోతారు స్వాహా ఇటోలు. అదృష్టం కొద్దీ 2 గంటల తర్వాత రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని సేవ్ చేసింది. అది ఒకటి. ఇప్పుడు ఈ న్యూస్ వచ్చేసరికి ఈరోజు అయితే చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి కదా, వాటి ప్రైసెస్ కొన్ని తగ్గాయి, కొన్ని పెరిగాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మోటోలో కాదు కానీ ఎంఐ, రెడ్సీ అలాంటి మొబైల్ మీద రేట్లు పెరిగాయి. 300 నుంచి 500 వరకు పెరిగాయి. ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. దసరా దీపావళి సేల్స్లో అయితే తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవాళ డీలో చాలా వచ్చాయి. నాకైతే నేను 2-3 పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఇదైతే. ఒకటేంటంటే ఇప్పుడు మీకు IQ Z9X మొబైల్ ఉంది కదా, 14,499 రూపాయలు ఉంది. 1000 రూపాయల కూపన్ ఉంది, ప్లస్ 500 రూపాయలు అడిషనల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఐసిఐసి కార్డు, అమెజాన్ కార్డు ఎవరితో 500 రూపీస్ డిస్కౌంట్ ఉంది. మళ్ళీ అడిషనల్ డిస్కౌంట్గా 650 రూపీస్ వరకు మనం ఈ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మన బిల్ పేమెంట్ అవుతుంది కదా, అప్పుడు తగ్గుతుంది అనమాట. అరౌండ్ ఈ మొబైల్ వచ్చేసి 12,390 రూపాయల దాకా ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇది IQ Z9X ఇది బాగా సేల్లో చూపిస్తున్నాడు. ఇదైతే ప్రైస్ అయితే డ్రాప్ అయితే కాలేదు. మిగతా మొబైల్స్ అయితే రేట్లు పెరిగాయి, ఇది ఇంకా పెరగలే రేట్ అయితే. చూద్దాం ఫ్రెండ్స్ ఇది అయితే. ఇంకో న్యూస్ ఏంటంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండవలసిన వారు ఎవరైతే ఉన్నారో ఇంకా బీ కేర్ఫుల్, వర్షాలు వచ్చే అవకాశం ఉంది అక్కడైతే. ఇప్పుడు మీరు సహాయ చర్యలను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకటే ఏంటంటే మొత్తం ఇప్పుడైతే వాటర్ వచ్చేసింది కదా, పాములు అక్కడక్కడ తిరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. స్నేక్స్ హంటర్ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపాధి వచ్చే అవకాశం ఉంది టైంలో. ఎందుకంటే 2-3 చనిపోయారనేసి కూడా విన్నాను నేను. పాము కాట్లో వాళ్ళు చనిపోయారని కూడా విన్నాను. చాలామంది పాములు అన్నీ వచ్చేస్తున్నాయి, జర్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. వరద ఏముంది, ఏది పడితే అది వస్తుంది. ఇప్పుడు జీవం ఉన్న వాటినేమో అక్కడ తిరుగుతాయి, జీవం లాంటి కొట్టుకోపోతాయి అన్నమాట. ఇది ఫ్రెండ్, జీవం వచ్చినాయంటే పాములు, పుట్టలు, తేళ్ళు, కప్పలు, ఇంక వరదకు వచ్చిన ఏదైతున్నాయో అది బీ కేర్ఫుల్. విజయవాడ పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉంటారో ఈ వరదల వల్ల వచ్చే ప్రాణహాని జరిగే అవకాశం అయితే ఉన్నది. బీ కేర్ఫుల్. పాముల వల్ల కానీ ఇంకేదైనా వచ్చే నష్టం అయితే ఉన్నది. అది మెయిన్. ఎందుకంటే టెక్నిక్స్ కవర్ కాకపోయినా కానీ మనం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మనకు చెప్తున్నాను. ఎందుకంటే బీ కేర్ఫుల్, ఇప్పుడు ఏదో జరగవచ్చు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.